భక్తిని కూడా లాభ సాధనంగా చేసుకునేవారు ఉన్నారు. అది చాలా ప్రమాదకరం. 6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని అన్నాడు. కాబట్టి ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ, ఓదా రంగు పడి నమ్మేటువంటి స్త్రీ, తుయితైన పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఏదో లక్ష్యముంచి పౌలును తనతో ఉన్న వారిని, నేను ప్రభునందు విశ్వాసం గలదాన్న ఎంచితే నా ఎద్దుకు వచ్చి ఉండుడి అని ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చిన ఒక స్త్రీగా ఈమెను గురించి మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ భాగంలో మనం పౌలు అతనితో ఉన్నవారు మనం చూసాం. తర్వాత ఫిలిప్పీ పట్టణం యొక్క చరిత్ర మనం చూసాం. సబ్బాతు దినం దాని యొక్క ప్రాముఖ్యతను చూసాం. తర్వాత నదీ తీరాన ఎందుకు ప్రార్థన జరుగుతుంది అనే దానికి ఆనాటి పరిస్థితులు చూసాం. తర్వాత స్త్రీల యొక్క ఆ గ్యాదరింగ్ను మనం చూసాం. తర్వాత ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన 4 మాటలు ఏంటంటే, సమాజంలో దేవుని వెతకడం యొక్క ప్రాముఖ్యత. అంటే వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని వెతకడం, దేవుని పిల్లల మధ్య దేవుని వెతకడం, ప్రార్థన ఎక్కడ జరుగుతుంది అని వెతుకుతున్నారు కదా. సమాజంలో దేవుని వెతకడం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. రెండవది, ఊహించని ప్రదేశాల్లో ఉన్న దేవుని పని. అంటే నదీ తీరాన కూడా దేవుడు పనిచేస్తాడా అంటే అవును, మనం ఊహించని ప్రదేశాల్లో కూడా దేవుడు పనిచేస్తాడు అనేది మనం ఇందులో చూస్తున్నాం. ఎక్కడున్నా సరే, నువ్వు చదువుకునే స్థలమా, ఉద్యోగం చేసే స్థలమా, ఎక్కడున్నా దేవుడు పనిచేస్తాడు దేవునికి లోబడి నువ్వు విధేయతను చూపితే. కనుక లుదియా హృదయం నదీ తీరాన తెలవబడింది. దేవాలయంలోనే కాదు, నదీ తీరాన కూడా దేవుడు పనిచేస్తాడు. మూడవది, పరిచర్యలో స్త్రీల యొక్క పాత్ర. కనుక స్త్రీలు పురుషుల్లాగా ఆధిపత్యం చేయకపోయినా స్త్రీలు వారి పరిధిలో వారు పనిచేశారు. సువార్త ప్రకటించబడింది, సంఘాలు కట్టబడ్డాయి. అలాగ స్త్రీల పరిచర్య ఉంది, ప్రార్థనలు చేశారు, ఇతర స్త్రీలను పురికొల్పారు. కనుక స్త్రీల పరిచర్య మనం చూస్తాం. కొన్ని చోట్ల మనం చూస్తాం. కొంతమంది స్త్రీలు గృహాల వెంబడి వెళ్తారు. కనుక వాళ్ళు తోటి స్త్రీలను పురికొల్పుతారు, ప్రోత్సహిస్తారు, ప్రార్థన చేద్దామంటారు, వారి సమస్యలు తెలుసుకుంటారు, వారి సరైన పరిష్కారాలు ఇస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. కనుక ప్రార్థన చేద్దాం. సమస్య పరిష్కారం, ఓర్పు, సహనాన్ని గురించి తెలివిగా, జ్ఞానంగా ఎలాగా కుటుంబాన్ని కట్టుకోవాలో చెప్పడం గురించి, ఇవన్నీ స్త్రీల పరిచర్యలో భాగం. స్త్రీలు ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. కుటుంబాలు కట్టాలి, మేలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, సువార్త ప్రకటించాలి, స్త్రీలను ప్రభు దగ్గరకు నడిపించాలి. స్త్రీలు చేసే పని చాలా ఉంటుంది. పురుషుల కంటే కూడా ఇలాగా బ్యాక్గ్రౌండ్ అంటే తెర వెనక స్త్రీలు చేసే పరిచర్య చాలా ఉంటుంది. అలా పనిచేసిన వారు కూడా బైబిల్లో మనం చాలా మందిని చూడగలుగుతాం. వారి వలన సంఘాలు కూడా కట్టబడ్డాయి. తర్వాత సబ్బాతు యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మనం చూసాము. విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను గురించి యెషయా గ్రంథం 58లో వ్రాయబడిన మాట. ఇప్పుడేమో ప్రభు దినం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూస్తాం. ఆదివారం ప్రభు దినం, దానికి మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మాటలో దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.